ఏందో ఈ కొరియర్లు వస్తూనే ఉంటాయి. ఓపెన్ చేయడము, ఇందులో ఏమున్నాయో చూసుకోవడం, మురిసిపోవడం, తర్వాత తిప్పలు తర్వాతవి. డింక్. ఆనందం ఉంది, ఓ రకంగా బాధ కూడా ఉంది. చలో మరి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూద్దాం ఏముందో చూద్దాం, సరేనా? హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఎస్, అందరూ అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తున్నారు. అయితే ఈ బాక్స్లో ఏముందో అది అన్బాక్స్ చేస్తే కదా తెలిసేది. చేస్తాను ఉండండి, మీరు కూడా చేయండి. అదే సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి, లైక్, కమెంట్, షేర్ చేయాలి కదా, మరి చెయ్యండి. నేనేం యూస్ఫుల్ వీడియోస్ చేస్తాను అని ఆలోచిస్తున్నారు. చేస్తాను అప్పటిదాకా మాత్రం చేయాల్సినవి చేస్తా. ఏ వీడియోస్ చేయాలో అవే చేస్తాను. సరే, అది పక్కన పెట్టేద్దాం. అబ్బా, ఇప్పుడు ఇందులో ఏముంది అని నాకైతే ఎక్సైట్మెంట్ ఉంది. ఇండియా నుంచి అమ్మ పంపించింది. అయితే అమ్మ ఏం పంపించిందో మాత్రం నాకు తెలీదు. మా పిల్లలు ఏం చెప్పారో తెలీదు. అమ్మమ్మ మాకు ఇవి కావాలి, అమ్మమ్మ మాకు అవి కావాలి అని వాళ్ళు చెప్పింటారు. సో అసలు కంటే వడ్డీ ముద్దని ఊరికి అన్నారా, అది. కాబట్టి అమ్మ ఎప్పుడు ఫస్ట్ కొరియర్ పిల్లలకి ఏం కావాలో కనుక్కోవే ఇదే మాట అంటూ ఉంటుంది. సరే అమ్మ అన్న ఏం చెప్పేది చెప్తా, వాళ్ళు చెప్పేది వాళ్ళ అమ్మమ్మకి ఏం చెప్పుకుంటారు. అది మీకు లాస్ట్ టైం నేను ఎప్పుడు బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఒక మాట చెప్తుంటా, కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయండి, లేకపోతే లోపల ఏమున్నా కూడా అంతే సంగతులు చిత్తగించవలను. దీంతో మళ్ళీ యూస్ఫుల్ ఏమైనా తయారు చేస్తాను. నేను వచ్చింది దీన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాను. సరే, యాజ్ యూజువల్ మీతో చెప్పానా త్వరలో ఈ చీర కట్టుకొని రీల్స్ చేస్తాను. రీల్స్ చేస్తే అంటే యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తా, కానీ రీల్స్ చేస్తా కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే వెంటనే ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాలో కూడా నేను ప్రణతి మనసు పలికేనే ఉంటాను, ఫాలో అయిపోండి. ఇది చాలా ఇంపార్టెంట్ది, ప్రమోషన్ వీడియో కోసం అని వచ్చింది. సో దీన్ని ఇంకొక వీడియో చేస్తాను, ఓకేనా? ఇది ఓపెన్ చేసి ఇంకో వీడియో చేస్తాను, బికాజ్ వాళ్ళ కోసం కూడా పోస్ట్ చేయాలి. చక్కగా ఇంకో వీడియో చేస్తాను, దానికోసం వెయిట్ చేయండి. ఓకే, అది సంగతి. ఓకే, ఏమై ఉంటుందబ్బా? నేను అమ్మని నెయ్యి అడిగాను, బహుశా ఇది నెయ్యి అని అనుకుంటున్నాను. మంచి నెయ్యి అమ్మే పంపిస్తుంది నాకు. ఓకే, చెప్పానా? ఇవి ఆరెంజ్ లేస్ ఇక్కడ దొరుకుతాయి, కానీ పిల్లలకి ఇండియాలో దొరికే లేస్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఏమో తెలీదు. మా చిన్నది పనిచేస్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. సో అలానే ఇది తినేస్తూ ఉంటారని అనుకోకండి, వీటి మీదే బతుకుతారనుకోండి. చాలా తక్కువ తింటారు, సగం పనిచేస్తూ ఉంటుంది. అది ఇక్కడ ఫ్రెండ్స్కి ఇష్టమట, సో అందరికీ పనిచేస్తూ ఉంటుంది. సో ఇది పిల్లల కోసం అమ్మ పంపించింది కాబట్టి ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా ఆల్రెడీ సరే, ఇది నా బ్లౌజ్ ఎందుకు పంపించింది ఇప్పుడు అమ్మ, దేనికి యూజ్ అవుతుందని పంపించిందో ఇది. ఓకే, ప్రమోషన్కి వచ్చిన శారీస్ ఏంటో చూసేద్దామా ఇప్పుడు. సో ఇది ప్రమోషన్ కోసం, కొలాబ్ కోసం పంపించిన శారీ. బాగుంది కదా కలర్. సో కట్టుకుంటా. ఇవన్నీ రీల్స్ చూడాలంటే మాత్రం ఎంత యూట్యూబ్లో పెట్టినా కూడా ఎక్కువ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉంటా కాబట్టి, దీనికి సిల్వర్ అండ్ గోల్డ్ బూటీ వచ్చింది కాబట్టి సిల్వర్ ఆర్ గోల్డ్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేకపోతే మంచి మస్టర్డ్ కలర్ ఎల్లో బ్లౌజ్ ఉంటే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఎవరు పంపించారు ఏంటి శారీస్ తెలుసుకోవాలంటే మాత్రం అది ఇంకో వీడియో డెఫినెట్గా చేస్తాను. ఓకే, వావ్, ఐ రియలీ లవ్ దిస్ కలర్ కాంబినేషన్. మంచి గోల్డ్ అండ్ మస్టర్డ్, దానికి గ్రీన్, మన పాచి గ్రీన్ అంటారు చూడండి, ఆ టైప్ గ్రీన్ బార్డర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది, వెరీ నైస్. దీనికి బ్లౌజ్ కుట్టించలేదు బికాజ్ నా దగ్గర కాంట్రాస్ట్ బ్లౌజులు అన్నీ ఉంటాయి. అయితే మొన్న రీసెంట్గా ఒకళ్ళు నాకు మెసేజ్ చేశారు, ఏంటంటే మీరు కట్టిన చీర కట్టరు, అలాంటప్పుడు ఈ చీరలకి మీరు బ్లౌజులు ఎలా మేనేజ్ చేస్తున్నారు అని అడిగారు. మ్యాక్సిమం బ్లౌజెస్ ఎవరైతే రెడీమేడ్ ఉంటాయో ఆ బ్లౌజెస్ నేను పంపించమని చెప్తాను, అలా పర్వాలేదని అనుకుంటాను.
లేదు అన్నప్పుడు నేను సెలెక్ట్ చేసుకునే శారీసే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునే శారీస్ కానీ, లేకపోతే దానికి దగ్గరగా ఉన్న శారీస్ కానీ, నా దగ్గర ఆల్రెడీ బ్లౌజెస్ ఉన్న శారీస్ కానీ సెలెక్ట్ చేసుకుంటాను. లేదంటే మొహమాటం లేకుండా డెఫినెట్గా బ్లౌజ్ కుట్టించి పంపించమని చెప్తాను. అలాంటివే రెడీమేడ్ ఇప్పుడు వస్తాయి. ఈ బనారస్ శారీ కూడా నాదే. ఇది కూడా యాక్చువల్గా ఇది మా అత్తగారి శారీ. ఇది నేను లైక్ ఎందుకో కట్టుకోవాలి అని అనిపించింది. సో అమ్మని అడిగాను, అమ్మ నాకు అత్తయ్య బనారస్ శారీ ఉంది కదా అది పంపించు అని. ఈ శారీ తొందరలో కట్టుకొని వీడియో చేస్తాను. నాకు చాలా ఇష్టమైన శారీ. ఎంత బాగుంటుందో క్వాలిటీ నేను మాటల్లో చెప్పలేను. మంచి కలర్ కాంబినేషన్ కదా. ఓకే, ఇవి ఆల్రెడీ నేను ప్రమోషన్స్కి కట్టుకున్న శారీసే కొన్ని ఆల్రెడీ నేను పంపించమన్నాను కట్టుకోవడానికి. ఇవి నేను చేసేసాను. ఇదొక శారీ. అన్ని శారీసే చెప్పా కదా, చీరలు పెచ్చిదాన్ని పంపిస్తూనే ఉంటుంది. ఈ శారీ కూడా నేను ఆల్రెడీ కట్టుకున్నాను ఒకసారి, బట్ అయినా పంపించమన్నాను. ఓకే ఓకే, ఇదొక శారీ. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్, చాలా చాలా బాగుంది. ఇదొక శారీ. ఓకే, వావ్, దిస్ వన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అండి. చాలా అంటే చాలా బాగుంది క్లాత్. అమ్మా చాలా బాగుంది. సో ఇదొక శారీ. అన్ని చీరలే వచ్చాయి ఈ శారీ. దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది. సో కట్టేసుకుంటాను, త్వరలో కట్టేసుకుంటా. అయితే నేను చాలామందికి చెప్తూ ఉంటాను, ప్రమోషన్కి వచ్చిన శారీస్లో ఎవరైతే నన్ను ఫస్ట్ అప్రోచ్ అవుతారో, ఎవరైతే ఫస్ట్ శారీ ఇంటికి వస్తుందో, అమ్మ వచ్చి కొరియర్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అవి అమ్మ స్క్రీన్ షాట్స్ తీసి పెడుతూ ఉంటుంది. వీళ్ళ శారీ ఫస్ట్ వచ్చింది, వీళ్ళ శారీ ఇప్పుడు వచ్చింది. సో ఆ నెంబర్స్ ప్రకారమే చూసుకొని నేను వాళ్ళకి కొలాబ్ చేస్తూ ఉంటాను, అలాగే చెప్తూ ఉంటాను. ఓకే, దిస్ ఇస్ అనదర్ కలర్. ఇలాంటి కలర్ నేను ఎక్కువ కట్టలేదు, ఈ కలర్ ఎప్పుడూ కట్టలేదు. కలర్ కాంబినేషన్ నాకు అందుకే చూసి బాగుంటుందని అనిపించి అడిగాను. దీనికి ఆల్రెడీ విత్ బ్లౌజ్ వచ్చిందండి. వర్క్ వచ్చి చాలా బాగుంది బ్లౌజ్. ఇది విత్ బ్లౌజ్ వచ్చింది. కస్టమైజ్ చేశారు, నా సైజ్ పంపించాను, కస్టమైజ్ చేసి పంపించమన్నాను. సో ఈ బ్లౌజ్ ఇంకా వేరే శారీస్ కూడా వస్తుంది కాబట్టి హెల్ప్ అవుతుంది. ఇది ఉల్టా ఉందా? ఐ థింక్ ఇది తిరిగేసి వచ్చింది. ఓ యా, తిరిగేసి వచ్చింది ఈ శారీ. నేను మీకు చూపిస్తాను ఉండండి. తిరిగేసి మడత పెట్టారు ఎందుకు? ఇది ఇలా వచ్చిందండి. చూడండి, బాగుంది కదా కలర్. మంచి కలర్ ఇది కూడా, చాలా చాలా మంచి కలర్. దీనికి కింద మీకు ఎల్లో చిన్న లేస్ బార్డర్ వచ్చింది, కనపడుతోంది కదా. సో నాకు మస్టర్డ్ ఎల్లో కలర్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి కాబట్టి దీని బ్లౌజ్ కూడా నేను కుట్టించుకోలేదు. మిక్స్ అండ్ మ్యాచ్ నా దగ్గర ఉన్న బ్లౌజ్ వేసేసుకుంటాను అని చెప్పాను. బికాజ్ ఈ కలర్ నాకు చాలా నచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు వచ్చిన ఈ ప్రమోషనల్ శారీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నాకు వచ్చిన ఈ శారీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కట్టుకొని నేను వీడియోస్ చేయాలన్నమాట. వచ్చినంత ఈజీ కాదు కదండి, కట్టుకోవాలి, చెయ్యాలి, అన్ని పనులు ఉంటాయి, బోల్డ్ అన్ని పనులు ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ చేయాలి. వీళ్ళకేంటి చీరలు వస్తాయి చేసేస్తారని అనుకోవద్దు. అదొక బాధ్యత, అదొక పని, అదొక ఉద్యోగం, అదనమాట సంగతి. అండ్ నేనేమంటానంటే ఏది ఊరికే రాదండి, కష్టంతోనే వస్తుంది. మనం కష్టపడాలి, కష్టపడితేనే వస్తుంది. ఏముందిలే వీళ్ళు చేసేది ఏముంది, చీరలు వస్తే ఫ్రీగా చీరలు కట్టేసుకుంటున్నారని మాత్రం అనుకోవద్దు. యూఎస్లో ఉండి చాలామంది ఇక్కడ ఇంటి పనులు, వంట పని అన్నీ మేమే చేసుకోవాల్సి ఉంటుందండి. ఈవెన్ వర్క్ చేస్తున్నా కూడా చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకోవాలి. క్లీనింగ్ పనులు అన్నీ చేసుకొని, అన్నీ చూసుకొని, పిల్లలు పికప్ డ్రాప్స్ ఉంటాయి మనకు అక్కడలాగా. ఆటోస్ లేకపోతే బస్సులో పంపించేవాళ్ళు బస్సెస్లో పంపిస్తారు, కానీ స్కూల్ అంటే వాళ్ళ క్లాసెస్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి, క్లబ్స్లలో ఉంటారు పిల్లలు. డాన్స్ క్లబ్ అని, క్వైర్ అని, లేకపోతే మామయ్య థియేటర్స్లో ఉంది. వాళ్ళ పొద్దున్న 7కి వెళ్తే సాయంత్రం 8 o'clock వస్తుంది ఆ ప్రాక్టీస్లో అన్నీ. సో ఇవన్నీ చూసుకుంటూ పిల్లల పికప్లు, డ్రాపింగ్లు, దాంతోపాటు వాళ్ళ చదువుకు సంబంధించినవి, ఇంట్లో పనులు, ఆఫీస్ పనులు, వంట పని, క్లీనింగ్ పనులు, ఇవన్నీ చేసుకుంటూ టైం తీసుకొని మనకి నచ్చినవి కూడా చేసుకోవడం అనేది ఒక ఆర్ట్. సో నాకు రీల్స్ చేయడము, వీడియోస్ చేయడం చాలా ఇష్టం కాబట్టి ఆ భాగంలో నేను అన్నీ చూసుకొని టైం తీసుకొని చేస్తూ ఉంటాను. దానికి నాకు మా వారి సపోర్ట్ ఉంది, ఆబ్వియస్గా పిల్లల సపోర్ట్ ఉంది, లేదు అని నేను చెప్పను. బట్ అనుకున్నంత ఈజీ పని అయితే కాదు అనేది ఒక చిన్న మనవి అనమాట. అవన్నీ చేస్తూ
ఇది 4 ఇయర్స్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను. టిక్‌టాక్ తర్వాత ఇన్‌స్టా. సో, ఇప్పుడు ఎంతో కొంత ఎవరికో నలుగురికి తెలుసు, గుర్తుపడతారు, బావుంటాయి మీ వీడియోస్ అంటారంటే ఖచ్చితంగా దాని వెనక కష్టం అనేది ఉంది. ఆ కష్టాన్ని అందరూ గ్రహిస్తే చాలా బావుంటుందనేది చిన్న మనవి. అండ్ దట్ టూ చాలామంది ఒక్కొక్కళ్ళ వీడియోస్ చేసే తీరు ఒక్కొక్కలా ఉంటది. నేను కొన్ని ఫాలో అవుతాను. నాకు ఇంతవరకే నేను చేయగలను. ఈ పరిధిలోనే చేస్తానని నేను అనుకుంటాను. అలాగే చేస్తాను. నాకు పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు అన్నది నా ఉద్దేశం. ఏదో రాత్రికి రాత్రే ఓవర్ నైట్ నా వీడియోస్ వెళ్ళిపోవాలి, మిలియన్ కొద్ది వ్యూస్ వచ్చేసేయాలి, నేను పాపులర్. నాకు నచ్చింది నేను చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్స్, కమెంట్స్, షేర్స్, ఫాలోవర్స్ ఇవన్నీ పక్కన పెట్టి ముందు నాకు నచ్చింది నేను చేస్తున్నానన్న ఒక తృప్తితో చేస్తున్నాను. చక్కగా నాకు నచ్చినట్టు ఉండి, నాకు నచ్చినట్టు చేస్తున్నానన్న తృప్తితో చేస్తున్నాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. అందరూ హ్యాపీగా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ చీరలన్నీ కట్టుకొని ఈ చీరలు ఎలా ఉంటాయో మీరే చూద్దురు. ఫాలో అవ్వని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రణతి మనసు పలికే ఉంటాను, ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఫుల్ వ్లాగ్స్ చూడాలంటే యూట్యూబ్లో చూడాలి, షార్ట్ వీడియోస్ చూడాలంటే మీరు యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇన్స్టా రీల్స్లో కానీ చూడొచ్చు. మొత్తానికి సోషల్ మీడియాలో ఎక్కడైనా మోజ్ కానివ్వండి, లేకపోతే షేర్ చాట్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, టిక్‌టాక్ కానీ ఎక్కడైనా ప్రణతి మనసు పలికేగానే ఉన్నాను నేను. సో నా ఐడి కనుక్కోవడం చాలా ఈజీ. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మళ్ళీ ఈ చీరలు కట్టుకొని మంచి మంచి రీల్స్ చేస్తాను, మంచి మంచి షార్ట్స్ చేస్తాను. సో మళ్ళీ కలుస్తాను మరొక మంచి వీడియోతో. అండ్ ఇంకోటి కూడా అన్బాక్స్ చేయాలి కదా, అది కూడా చేస్తాను. బట్ ఎనీవే మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మళ్ళీ కలుద్దామా మరి అయితే. ఇప్పటికి మాత్రం ఇవన్నీ సర్దుకోవాలి కదా, ఎక్కడొక్కడ పెట్టుకోవాలి కదా, బోల్డ్ అంత పని ఉంది కదా. సరే మరి అయితే ఇప్పటికుంటాను. బాయ్.